హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందామండి. అమ్మవారు కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం పైన వెలిశారు. సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం అండి. దుర్గమ్మ ఇక్కడ స్వయంగా వెలిశారు. అమ్మవారు ఇక్కడ 4 అడుగులు ఉంటారండి. బంగారు వర్ణంలో దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు 8 చేతులు బంగారు రూపంలో దర్శనమిస్తారండి. ఇంద్రుడు ఈ కొండపై తపస్సు చేసి తన తృతీయ నేత్ర దోషాన్ని పోగొట్టుకున్నందుకు ఇక్కడ ఇంద్రకీలాద్రి అని నేమ్ అయితే వచ్చింది. ఇక్కడ అమ్మవారు అసలు ఎలా వచ్చారంటే, కీలుడు అనే భక్తుడు అమ్మవారు తన హృదయంలో కొలువై ఉండాలని కోరుకుంటే అమ్మవారు అన్నారు, కీలుడిని పర్వతంగా మారి దానిపై తాను నివాసం ఉంటానని వరమిచ్చారండి. ఇక్కడ దేవి భాగవతం ప్రకారం ఏంటంటే, మహిషాసురుణ్ణి సంహరించాక దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై వెలిశారండి. ఇది ఈ టెంపుల్ ఏంటంటే మన ఏపీలోనే సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్ అండి. సాధారణంగా అన్ని టెంపుల్స్లో అమ్మవారు ఎలా ఉంటారంటే లెఫ్ట్ సైడ్ ఉంటారండి. కానీ ఈ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో మల్లేశ్వర స్వామివారు కుడివైపు ఉంటారండి. అదే ఇక్కడ స్పెషాలిటీ అండి ఈ టెంపుల్లో. మన ఆదిశంకరాచార్యులు అయితే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెప్పేసి నమ్ముతారు. ఇక్కడ దసరా నవరాత్రులు 9 రోజులైతే బాగా చేస్తారండి. టెంపుల్ కూడా చాలా రష్గా ఉంటుంది. 9 అలంకారాలతో దర్శనం ఇస్తారండి. ఇక్కడ అర్జునుడు శివుణ్ణి మోపించి పశుపత స్థానాన్ని పొందిన స్థలం అండి ఇది. శివుణ్ణి దుర్గమ్మను ఇక్కడ విజయ రూపంలో పూజించడం వల్ల విజయవాడ అని నేమ్ వచ్చిందండి. ఇక్కడ అమ్మవారు కనకదుర్గమ్మ అని పేరు రావడం కారణం ఏంటంటే ఆమె బంగారు కాంతులతో మెరిసిపోతూ కనిపించడమేనండి. అమ్మవారు అయితే చాలా చాలా బాగుంటారండి. ఒక మనిషి రూపంలో కూర్చొని మనకి దర్శనం ఇస్తున్నట్టే ఉంటారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు అండి. అమ్మవారు స్వయంభూగా వెలిసారు కాబట్టి చాలా చాలా పవర్ఫుల్. మనం కోరుకున్న కోరికలు కూడా చాలా నెరవేరుతాయండి. ఇక్కడ కుంకుమ అర్చనలు, చండీ హోమంలు, ఇవన్నీ స్పెషల్ పూజలన్నీ జరుగుతాయండి. లక్ష కుంకుమ అర్చన జరుగుతుంది. ఇప్పుడు టెంపుల్ అయితే ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కదా, అక్కడ అందరూ నైట్ నిద్రలు కూడా చేస్తారండి. అమ్మవారు వెండి వ్రతం అయితే దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.